అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. అరికట్టాలి గీతా కార్మికులపై జరుగుతున్న వేధింపులను, కల్లి గీత వృత్తిపై జరుగుతున్న వేధింపులను ఖండించండి. ఖాతా ప్రవీణ్ చర్యలను ఖండించండి. పశ్చిమగుట్ట గ్రామంలో ఖాతా ప్రవీణ్ చర్యలను ఖండించండి. ఖాతా ప్రవీణ్ చర్యలను గీతా కార్మిక వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఖాతా ప్రవీణ్ చర్యలను కల్లి గీత వృత్తిని ఆటంకపరుస్తున్న ఖాతా ప్రవీణ్ చర్యలను వర్ధిల్లాలి కల్లు గీతా కార్మిక సంఘం, వర్ధిల్లాలి కల్లు గీతా కార్మిక సంఘం. జనగామ జిల్లా పసరముట్ల గ్రామం అంటేనే కల్లుకు ప్రసిద్ధి. జనగామ జిల్లాలో స్వచ్ఛమైన కళ్ళు అందించే గ్రామాలలో మొదటి వరుసన ఉండే గ్రామాలలో మరి పసరముట్ల ముందు భాగాన ఉంటుంది. మరి ఇక్కడ సుమారు 80 కుటుంబాలు కల్లు గీత వృత్తినే ఆధారం చేసుకొని తరతరాలుగా కల్లు గీత వృత్తిలో స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ఈ జనగామ ప్రాంత ప్రజలకు అందిస్తూ ప్రజల శారీరక మానసిక దేహ దారుఢ్యానికి ఉపయోగపడేటువంటి స్వచ్ఛమైన కళ్ళును ఇవాళ కష్టజీవుల డ్రింకును అందిస్తూ ఉన్నారు. మరి ఇంత ప్రసిద్ధి కలిగినటువంటి ఈ పసరమట్ల గ్రామంలో మరి ఈ గ్రామానికి సంబంధం లేనటువంటి వ్యక్తి హైదరాబాదులో ఉండటాయనే ఈ గ్రామంలో కొంత భూమి కొనుక్కున్నాడు. భూమి కొనుక్కుంటే డబ్బులున్న వాళ్ళు ఎక్కడ ఎవరు భూములైనా కొనుక్కోవచ్చు, దానికి ఏం అభ్యంతరం లేదు. మరి ఇక్కడ కల్లు గీత కార్మికులకు వృత్తిపైన కక్ష కట్టిండు. ఆయనకు తన పక్క రైతుకు ఏదో సమస్య వస్తే అక్కడ ఒకరు ఇద్దరు గీతా కార్మికులు సాక్ష్యం చెప్పాల్సి వస్తే తనకు వ్యతిరేకంగా చెప్పిండ్రని చెప్పేసి అక్కాసుతో ఇవాళ మొత్తం యావత్తు కల్లు గీత వృత్తినే టార్గెట్ చేస్తూ ఈ 80 కుటుంబాలని రోడ్డున పడేసే విధంగా ఇవాళ స్వచ్ఛమైన ప్రకృతి పానీయం అందించేటువంటి పసరమొడ్ల గ్రామంలో కల్తీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, శాంపిల్స్ ఇచ్చినాం, మీరు పరిశోధన చేయండి. అందులో కనుక ఏమైనా తప్పు తేలితే మేము బాధ్యత వహిస్తాం. మరి అందులో ఏ తప్పు తేలకపోతే ఈ ప్రవీణ్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు మరి అట్లా ఉండగా ఇవాళ కల్లు గీత వృత్తి సజావుగా సాగాలి అని చెప్పేసి అంటే కొత్త పాత మేళవింపుతోటనే జరుగుతుంది. ఒక కార్మికుడు రిటైర్డ్ అయిపోతా ఉంటాడు, ఒక ఆయన చాతగాని పరిస్థితిలో ఉంటాడు, ఒక ఆయన చెట్టు మీకెళ్ళి పడతాడు, ఎక్కడి పరిస్థితి ఉంటే ఇంకో కొత్త ఆయన ఎక్కుతూ ఉండాలి. కొత్త ఆయన ఎక్కాలి అన్నప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉండాలి. కాబట్టి ఇవాళ కొత్తగా 2-3 ఎక్కువ నేర్చుకుంటా ఉంటే వాళ్లకు లైసెన్సులు లేవు, ఇల్లీగల్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, ఏదో పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు అన్న పద్ధతులలో ఇవాళ ఎక్సైజ్ అధికారులకు కంప్లైంట్ చేసి పసరమొట్ల గ్రామంలో మొత్తం లైసెన్సులు లేకుండానే చెట్లు ఎక్కుతా ఉన్నారని చెప్పేసి ఆయన ఇలా కంప్లైంట్ చేసిండు. ఇలా తాతా ప్రవీణ్కి ఒకటే చెప్పదలుచుకున్నాం, నువ్వు కంప్లైంట్లతోటి గీతా కార్మికులను బెదిరియదలుచుకుంటే మేము కల్లు గీత సమాజం గౌడ సమాజం చూస్తూ ఊరుకోదు. తాతా ప్రవీణ్ ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ కల్లు గీత కార్మికులు అని చెప్పేసి అంటే నువ్వు అదిరిస్తే బెదిరిస్తే కంప్లైంట్ ఇస్తే భయపడడానికి ఏం సిద్ధంగా లేరు. ఇవాళ మేము చట్ట పద్ధతులలో ఇక్కడ 70 మందికి లైసెన్సులు ఉన్నాయి. అదే రకంగా తరతరాలుగా ఈ వృత్తి కొనసాగిస్తూ ఉన్నాం, ఈ ఊరును పట్టుకొని ఉన్నాం, స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం. నువ్వు మా కల్లు గీత వృత్తిని అబాసుపాలు చేయడం చూస్తూ ఉన్నావు, ఇది సరైన పద్ధతి కాదు, నీ చర్యలు మానుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పసరమొట్ల గీతా కార్మికులకు మద్దతుగా రక్షణగా కల్లు గీత కార్మిక సంఘం నిలబడుతుంది, నీ చర్యల్ని ఎండగడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలి కల్లు గీత కార్మిక సంఘం, వర్ధిల్లాలి కల్లు గీత కార్మిక సంఘం. మరి ఆర్టీఐ కింద మరి ఎక్సైజ్ వాళ్లకు కలెక్టర్ గారికి మరి పెట్టి మరి కొత్తగా ఎక్కనేర్చుకొని మరి లైసెన్సులు ప్రభుత్వం సూత మరి ఎక్కనేర్చుకుంటేనే లైసెన్సులు ఇస్తుంది. మరి కొత్తగా 1,00,000 లైసెన్సులు మరి దొంగతనంగా లైసెన్సు లేకుండా ఎక్కుతుండ్రని ఆర్టీఐ కింద పెట్టి ఇచ్చిన ప్రవీణ్ పైన మరి ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరి అధికారులను మేము కోరుతా ఉన్నాం. మొన్న కలెక్టర్ గారికి సూత
మరి ఆర్టీఐ కింద పెట్టి వీళ్ళు కల్తీ కళ్ళు మరి అమ్ముతుండ్రని మరి ఎక్సైజ్ వాళ్ళకు తర్వాత అధికారులకు సుతా పెట్టడం జరిగింది. ఎమ్మడే కాక మరి ప్రవీణ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రవీణ్ పైన కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి ఆందోళన చేపడతామనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.